హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇడ్లీలు మెత్తగా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా. మరెందుకు ఆలస్యం, లెట్స్ గో స్టార్ట్. ఇడ్లీకి కావాల్సినవి ఈ కప్తో 4 కప్స్ తీసుకున్నాను. దీంతోనే మినపప్పు 2 కప్స్ తీసుకున్నాను. ఒక కప్పుకి సగం మినపప్పు అన్నమాట. అందుకని 4 కప్స్కి 2 కప్స్ మినపప్పు, 1 స్పూన్ మెంతులు వేస్తే మెత్తగా వస్తాయి ఇడ్లీలు, అందుకని మెంతులు. ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇడ్లీ రవ్వని మినపప్పుని రెండింటిని బాగా వాష్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా పిసుక్కోవాలి. ఇడ్లీ రవ్వ సన్న రవ్వ అయితే బాగుంటుంది, లడ్డు రవ్వ అయితే ఇడ్లీలు బాగా రావు. తినడానికి బాగుంటుంది సన్న రవ్వ అయితే. ఇలా బాగా పిసుక్కోవాలి. పిసుక్కొని ఉంచేయాలి. అలా 4 సార్లు వాష్ చేసుకోవాలి ఇడ్లీ రవ్వ బాగా వాష్ చేసుకుంటేనే తెల్లగా వస్తాయి. వాష్ చేసేసాను, 4 టైమ్స్ వాష్ చేసేసాను. ఇలా వాటర్ పోసి పక్కన నానబెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మినపప్పును కూడా అదే విధంగా వాష్ చేసుకోవాలి. దీన్ని కూడా 2-3 టైమ్స్, 2 టైమ్స్ చాలు. ఏమన్నా మట్టి అలా ఉంది అనుకుంటే 3 టైమ్స్ వాష్ చేయండి. బాగా ఇలా కలబెడుతూ బాగా ఇలా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని వాటర్ని ఉంచేసి 3 టైమ్స్ ఇలా చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. వాటర్ ఉంచేసాను, మళ్ళీ వాటర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రెండింటిని 4 hours నానబెట్టుకోవాలి. ఆ తర్వాత గ్రైండింగ్ చేసుకోవాలి. 4 hours నానాలి. నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ 4 గంటలు అయింది. ఇందులో ఉన్న నీళ్ళన్నీ ఉంచేసాను. ఇలా గట్టిగా ఉంచుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ గ్రైండింగ్లో చేసుకుందాము. మూత పెట్టుకొని గ్రైండింగ్ చేసుకుందాం. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకొని దీన్ని ఇడ్లీ రవ్వలో మిక్స్ చేసుకోవాలి. మిగతా పప్పును కూడా వేసుకొని గ్రైండింగ్ చేసుకుందాం. దీన్ని కూడా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న పిండిని ఇట్లా ఇడ్లీ రవ్వతో రెండు కలిపి బాగా కలబెట్టాలి. ఈ విధంగా మొత్తం ఇడ్లీ రవ్వని మొత్తం ఈ విధంగా కలబెట్టాలి. అంతే. ఇడ్లీ పిండి
బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇది 6 to 7 hours ఫెర్మెంట్ అవ్వాలి. ఇడ్లీ పిండి పులిసింది, పొంగింది చూడండి, డబల్ అయింది పిండి. ఇప్పుడు ఇడ్లీ పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్రలో 2 గ్లాసుల నీళ్ళు పోసుకుందాం. ఆ నీళ్ళు బాయిల్ అయ్యేలాగా ఇప్పుడు పిండిలో ఉప్పు, వంట సోడా వేసుకున్నాం. 1 స్పూను ఉప్పు, కాల్ టీ స్పూను సోడా ఉప్పు. సోడా ఉప్పు ఎక్కువ అయిపోతే పసుపుగా వచ్చేస్తాయి. ఇందులో కొన్ని నీళ్ళు పోసుకొని మెల్ట్ చేసుకోవాలి, బాగా కరగనివ్వాలి. లేకపోతే సోడా ఉప్పు డైరెక్ట్గా వేస్తే కరగదు. ఇలా చేసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఈ విధంగా కలబెట్టుకొని ప్లేట్స్ పెట్టుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పెట్టుకోవాలి, లేకపోతే పొంగిపోయి బయటకు వచ్చేస్తుంది. ఇలా 4 ప్లేట్స్కి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి, అందులో పెట్టేసుకుందాం. టెన్ మినిట్స్ కుక్ అవ్వాలి. మినిట్స్ అయింది. ఎలా కుక్ అయింది తీసి చూద్దాం. చూడండి, ఇడ్లీ చాలా మెత్తగా వచ్చాయి. చాలా మెత్తగా వచ్చాయి. చాలా లైట్గా వెళ్ళిపోతుంది. పోరస్గా ఉంది చూడండి. ఇంతే, వెరీ సింపుల్ అయిపోయింది ఇడ్లీ మేకింగ్.